ఈ టోకెన్లు, దర్శనాలు, మరమ్మతుల కార్యక్రమాలు, శ్రీవాణి ట్రస్టు, పరకామణి. అరే స్వామివారికి సమర్పించుకునే హుండీలో దానికి కూడా కానుకలకు కూడా ఈ విధంగా మరి దాన్ని డైవర్ట్ చేశారంటే, వాటిని తీసుకెళ్ళిపోయారంటే ఇంకెంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? మామూలుగా మనం చూస్తాం సీసీ కెమెరాల్లో కొన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి. స్వామివారి హుండీ లేపేసిన దొండగుడు అది ఇది, దాన్ని లేపేయడానికి చాలా కష్టపడ్డాడు, ఇట్లాంటివన్నీ. వీళ్ళేమో చాలా సులువుగా తీసుకెళ్ళిపోయారని చెప్పేసి అనుకోవాలి. ఒకవేళ చేసుంటే అది కూడా ఇప్పుడు విజిలెన్స్ అధికారులు బయటపెట్టిన రిపోర్ట్ ప్రకారం. సో దాన్ని బట్టి ఏమో జరిగింది, ఎంత దారుణమో చెప్పండి మీరే. అలాగే ఇప్పుడు టీటీడీ ఈఓగా ఉంది శ్యామలరావు గారు. సో ఆయన కూడా ఎట్లా చూస్తున్నారు, ఏ విధంగా? ఇప్పుడు టోకెన్లు కూడా ఎంతమందికి పడితే అంతమందికి ఇవ్వటాలు లేవు, అంతకుముందు ఎమ్మెల్యేలకి ఎంపీలకి లాగా. ఇప్పుడు ఆ విధంగా దర్శనానికి సంబంధించి ఒక లిమిట్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక డిసిప్లిన్గా చేస్తున్నారు అని చెప్పేసి. సరే ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎన్ని ఇస్తున్నారో తెలుసా? 6. గతంలో లెక్కలేదు. మరి ఆ విధంగా ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవుతుందా ఇప్పుడు ప్రభుత్వం లేదా అనేది కూడా గమనించాలి. సో మీ ముందు పెట్టాను, ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగింది ఏంటి, ఇప్పుడు జరిగింది ఏంటి, అట్లాగే స్వామివారి ప్రసాదానికి సంబంధించిన వ్యవహారం కూడా ఇప్పుడు క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా నేను చెప్పను. దర్శించుకున్న వాళ్ళు మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి, గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి. సో ఆ విధంగా ఇక్కడ స్వామివారి దర్శనం అనగానే దాన్ని కమర్షియలైజ్ చేసుకోవడం, అంటే అవకాశాన్ని వాడేసుకొని దాని రూపాన పైసలు వసూలు చేస్తున్నారు అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా?